ఆచి చికెన్ మసాలా. అజరుద్దీన్ మంత్రి పదవికి కౌంట్ డౌన్ మొదలైందా? ఈ నెల 30లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనే. కొత్త గవర్నర్ రాకతో ఇప్పట్లో ఈ ఫైల్ ఆమోదం పొందకపోవచ్చనే చర్చ జరుగుతోందా? ఒకవేళ అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాని పక్షంలో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? అజర్ను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ ఎలాంటి ప్లాన్ రెడీ చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మంత్రి అజారుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ కు ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుండడంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఈ నెల తర్వాత అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి కావడంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యేందుకు ఎక్కడ అవకాశాలు లేవు. ప్రస్తుతం అజారుద్దీన్ ముందు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కానీ జెడ్పీ ఎన్నికలు ఇంకా జరగలేదు. దాంతో జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానుంది. మరోవైపు గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. ఆ 3 ఖాళీల్లో ఒక స్థానానికి అజారుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మే 1 నుంచి మంత్రి పదవిని చేపట్టినా కూడా మళ్ళీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన ఆప్షన్ అయితే అజార్ ముందుంది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా లేక గవర్నర్ చేత ఆ ఫైల్ను ఆమోదింప చేసుకుంటుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇటీవల తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. అంతకుముందుకు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చిన మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే బదిలీ అయ్యారు. ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సఖ్యతగా ఉంటూ పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ కాంగ్రెస్ కు అంత సులభంగా ఊరటనిస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అటు సుప్రీంకోర్టు కూడా గవర్నర్దే నిర్ణయం తేల్చి చెప్పింది. దాంతో అజార్ మంత్రిగా కొనసాగాలా లేక పదవికి రాజీనామా చేసే వరకు గవర్నర్ ఎదురు చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఏప్రిల్ 30లోపు గవర్నర్ సంతకం చేయకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయబడ్డవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజారుద్దీన్ ను మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి అనివార్యత ఏర్పడింది. అయితే కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీల వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. తెలంగాణలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కావని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ముందు మరో ఆప్షన్ కూడా ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో మరోసారి సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్ కోట ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్లీ తీర్మానాన్ని చేస్తుందా, లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ ను ప్రభుత్వం కోరుతుందా అనే అంశం ఎప్పుడు కీలకంగా ఉంది. ఈ నెల 30లోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తెలిస్తే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఈ నెలలోనే తేల్చాల్సిన పరిస్థితులు నెలకొనడంతో రాజకీయంగా ఈ అంశం ఎటువైపు వెళ్తుందో అంటూ మైనారిటీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒకవేళ అజారుద్దీన్ మంత్రి పదవి ఊడితే మాత్రం ప్రభుత్వ వైఫల్యంగా మైనారిటీలు భావించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.